ఇన్నిసార్లు మీ ముందుకు రావడానికి కారణం నా మెసేజ్ ఏంటో చూడండి. పొల్ల గుమ్మడి పువ్వులు మాకు ఆనవాయితీ లేదు, ఆకు ఆనవాయితీ లేదు అలా అనుకుంటారు. నేనైతే అలా అనుకోవట్లేదు. మరి నా విధానంలో నేను ఇక్కడికి వచ్చి చిత్తశుద్ధితో ప్రతి ఒక్కటి శుభ్రపరిచేనా లేదా అంటే మనస వాచ కర్మణ. ఇదేం తెలుసా, దేవుడి గదిలో దీపంకి నూనె క్లీన్ చేసిన పేపర్ జల్లవాలే అలా ఉంచా. ఇప్పుడు ఇది ధూపంకి ఉపయోగిస్తాను అన్నమాట. అది సంగతి. అయితే అలా అనుకుంటారు కదా. హరే కృష్ణ. ఇత్తడి చెంబు మీద మట్టి బురిక అంటే అంటారు కదా, బంగారం పళ్ళెంకైనా గోడ తాలూకా సపోర్ట్ కావాలి, గోడ చరువు కావాలి అని అలా. అయితే ఇప్పుడు నా మెసేజ్ ఏంటంటే, నేను అదే మనస వాచ కర్మణ పూజ చేశానా లేదా. చక్కగా ఎరుపు అంటే తల్లికి ఇష్టం, పసుపు అంటే ఇష్టం, పచ్చ అంటే ఇష్టం. నేను కట్టుకుని చీర కూడా ఎరుపు, ఇంచుమించుగా పసుపు, ఎర్రటి బొట్టు, శుభ్రంగా. నా పోలార్ అమావాస్య పూజ నా వేలో అయిపోయింది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ధూపం వేస్తే పూజ తాలూకా ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. మరో విషయం ఏంటి తెలుసా, అయితే పోలార్ అమావాస్య పూజ అంటే పిల్లల గురించే చేస్తారు, సంతానం గురించే అని ఒక ఇది కాదు, కథలో కూడా ఉంటుంది. మా అమ్మ వాళ్ళు అయితే ఒకప్పుడు తలకి గుడ్డ కట్టుకుండేవారు అన్నమాట. నోటికి క్లాత్ కట్టుకొని తల్లి తాలూకా పూజకి దంచడం అవన్నీ కూడా చేసేవారు. మట్టి కొండ ఎత్తడి తపాడాలోన ప్రసాదం అనేది చేసేవారు. అయితే నేను చెప్పడం ఏంటంటే, ఏ పాత్రలో చేసామో ఎలా చేసామో అనేది నాకైతే పలానా ఆరిదే ఉండాలి, పలానా ఇది పులుసు ఉండాలి అలా అయితే నా భావనలో అయితే లేదు. ఇక్కడ ఇదే నా ప్రసాదం. పులుసుకి అన్ని రకాల ఆకులకి బదులుగా అన్నపూర్ణ ఆకు చెట్టు అది పెట్టుకున్నా. మరి పూజా విధానం అనేది చేసా, దేవుడికి దీపం పెట్టా, కథ వింటూ ప్రయాణం అనేది చేద్దాం అనుకుంటా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. లేనిది అయితే వీడియో కొంచెం క్షమించండి. ఏదేమోని ఇది సంతానం గురించే ఈ పూజ కాబట్టి తల్లి పోలేరమ్మ అందరూ నీ బిడ్డలే కదా, అందరికీ శుభ్రంగా చూడు తల్లి, అందరు పిల్లలు అందరూ. అయితే అంటాము అది చేయడం కూడా అంత ఈజీ కాదు. చూడండి, నాకు పిల్లలు ఇప్పుడు ఈ మొక్కలు అనుకుందాం, అక్కడ మొక్కలను పట్టించుకుంటే నేను ఇక్కడ పట్టించుకోలేకపోయాను, నేను ఎక్కడ మొక్కలను పట్టించుకుంటే అక్కడ మొక్కలు పట్టించుకోలేకపోయాను. కానీ నువ్వు తల్లివి, అన్ని దగ్గరలా నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా చేయాలంటే అలాగే చేయగలవు. సృష్టికి మూలం నువ్వేనమ్మా. పోలాలమ్మ అంటే మా ఇంట్లో గౌరీదేవి దగ్గర ఒరిదుబ్బు పెట్టి పూజ చేస్తారు. ఈ విధంగా నా పూజా విధానం అయింది. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. అందరికీ పోలార్ అమావాస్య శుభాకాంక్షలు.